ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇంటర్నేషనల్ అడ్వెంచర్ మూవీ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 కి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. రాజమౌళి బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ మాత్రం కొత్త అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మహేష్ కూడా ఎక్స్ లో ట్వీట్స్ తో రాజమౌళికి రిమైండర్ ఇచ్చాడు. ఇవే ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నవంబర్ నెలలో SSMB 29 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తారనే టాక్ బలంగా ఉంది. దాంతో గ్లోబల్ ఆడియన్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఆ హడావిడిలో పడి మర్చిపోతాడేమో అనుకున్న మహేష్ ఎక్స్ వేదికగా ట్వీట్స్ తో గుర్తు చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి కూడా స్పందించాడు. నవంబర్ వచ్చేసింది, అప్డేట్ ఎప్పుడిస్తారు అంటే, అవును ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావంటూ రాజమౌళి రిప్లై ఇచ్చాడు. దానికి మహేష్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి అని సరదాగా రిప్లై ఇచ్చి మరీ నవంబర్లో అప్డేట్ ఇస్తానని ప్రామిస్ చేశారు, మాట నిలబెట్టుకోండి అని మరోసారి గుర్తు చేశాడు మహేష్. అయితే వీళ్ల సరదా సంభాషణల్లో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్స్ తో ఫ్యాన్స్ కే కాదు ఆర్టిస్టులకు కూడా క్యూరియాసిటీ పెంచేస్తాడు జక్కన్న అనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఈ నెలలో ఇచ్చే అప్డేట్ కూడా మహేష్ బాబు లుక్ రివీల్ చేస్తూ ఇచ్చే టీజర్ ఉండే ఛాన్స్ ఉందని అర్థమవుతోంది. సిటాడెల్ సిరీస్ తో గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తెలుగులో మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఇంటర్నేషనల్ కాస్టింగ్ తో రాజమౌళి ఈసారి కూడా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్తున్నాడు. రాజమౌళి ఏదో పెద్ద అప్డేట్ ఇవ్వబోతున్నారని, టైటిల్ లేదా గ్లింప్స్ ఏదైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు ఒక ప్రపంచాన్ని చుట్టే ఎక్స్ప్లోరర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను 120 దేశాల్లో విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇంటర్నేషనల్ షూటింగ్ లొకేషన్స్ తో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు సర్వైవల్ స్టంట్స్ నేర్చుకుంటున్నారని కూడా ఇన్సైడర్స్ చెబుతున్నారు. రాజమౌళి బాహుబలి, RRR తర్వాత ఇది ఆయన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు డైరెక్ట్ గా చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.